హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కిచెన్. ఫ్రెండ్స్, టమాటాలు చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మొత్తానికి వీటికి తెగులు వచ్చిందండి. దాన్ని మొత్తానికి నివారించేశాము. అసలు ఎటువంటి తెగులు వచ్చింది, దాన్ని ఎలా నివారించాము అనేదంతా కూడా ఈ వీడియోలో కనబడుతుందండి మీకు. ఇదిగోండి, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేశానండి. ఇదిగోండి, టమాటాలని మరి ఏదో పురుగు వచ్చేసి నైట్కి నైటే ఇలా డ్యామేజ్ చేసేసిందండి. అయితే అసలు ఇలా డ్యామేజ్ అవ్వడానికి ముందు మనం రీజన్స్ తెలుసుకోవాలి కదండి. ఒకటి ఏంటంటే పురుగైనా కావచ్చు, ఇంకొక రీజన్ ఏంటంటే ఇలా ఒత్తుగా ఉన్నాయండి, ఒకదాని మీద ఒకటి పడిపోయి. సో ఈ రెండింటిని మనం నివారించాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పానండి. ఫస్ట్ రెమెడీగా అయితే నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేశానండి. నీమ్ ఆయిల్ని ఒక 5 mlని ఒక 5 లీటర్స్ వాటర్లో లిక్విడ్ హ్యాండ్ వాష్ ఏదైతే ఉంటుందో మనకి లిక్విడ్ హ్యాండ్ వాష్ని దాంట్లో వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసి స్ప్రేయర్లో దాన్ని మొత్తం కలుపుకున్నానండి. కలిపేసుకుని నేను మొక్కలకైతే అప్లై చేశాను. 2 టైమ్స్ ఇచ్చానండి మొక్కలకి. ఇది ఒక రెమెడీగా నేను తీసుకున్నానండి, 2 సార్లు చేసి. తర్వాత ఇంకో రెమెడీ ఏంటంటే, ఇంకా వాటిని మొత్తం ఏవైతే మొత్తం పడిపోయి దగ్గరగా అల్లుకుపోయినాయో వాటిని జాగ్రత్తగా నేను ఒక్కొక్క కర్రని పాతేసి వాటిని తాళ్లతో కట్టేసి వాటికి సపోర్ట్ ఇచ్చానండి. ఇవేంటంటే మనకి తీగజాతి టమాటా మొక్కలు అయ్యేటప్పటికి అవి ఒకదాని మీద ఒకటి బరువు ఎక్కువై ఇలా పడిపోయినాయండి. మనకి దిగుబడి కూడా బాగా వచ్చిందనమాట ఈ 2 రెమెడీస్ చేసేటప్పటికి. ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో చక్కగా. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లము లేదండి. చక్కగా మనకి అదిగోండి కర్రలకి సపోర్ట్ ఇచ్చేటప్పటికి కర్రలకి వేలాడుతా కనిపిస్తున్నాయి మీకు. అయితే మనకేంటంటే ఒక విషయం, మామూలుగా ఇలా పాకే మొక్కలు కాకపోతే కనుక మనం ఇలా కట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఇవేంటంటే తీగజాతికి సంబంధించినటువంటి అయ్యేటప్పటికి మనం ఇలా గాలి ఆడడం కోసం ఇలా ఒక్కొక్క దాన్ని ఇలా కర్రలకైతే కట్టాం మనం. మొత్తం మీద నేను ఈ 2 రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల నీమ్ ఆయిల్ అలాగే ఇలా గాలి తగిలేటట్టుగా వాటిని ఇలా కట్టడం వలన నేనైతే ప్రాబ్లం అయితే మొత్తానికి సాల్వ్ చేసుకున్నానండి. మీరు కూడా ఒకవేళ ఇలాంటి సమస్య వస్తే కనుక ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.